అలాగే నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంత మంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్సును తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో బేసిక్గా ఎన్టీఆర్ గారి లైనప్ నెక్స్ట్ లెవెల్లో ఉందనే విషయం మనకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సంవత్సరం వార్ 2 వస్తుంది 2025లో, 26లో డ్రాగన్ వస్తుంది, అండ్ 27కి నాకు తెలిసి దేవరా 2, 28కి నెల్సన్ సినిమా. సో బేసిక్గా నెక్స్ట్ 4 ఇయర్స్, అంటే ఈ ఇయర్తో కలిపి 4 ఇయర్స్ పాటు 4 ఎక్స్ట్రాడినరీ మూవీస్ అయితే ఎన్టీఆర్ గారు ప్లాన్ చేస్తున్నారు. అండ్ చాలా అంటే చాలా గట్టిగా ఉండబోతున్న లైనప్, అదైతే క్లియర్. అయితే ఈ 4 సినిమాల్లో ఒక సినిమా మాత్రం చాలా స్పెషల్. అదే ప్రశాంత్ నీల్ గారి డ్రాగన్ సినిమా. అంటే దేవరా 2 సినిమా డెఫినెట్గా మన దగ్గర బాగా ఆడుతుంది, అండ్ హిందీలో కూడా బాగా ఆడే సూచనలు అయితే కనబడుతున్నాయి. మిగతా చోట్ల మినిమం మార్కెట్స్ అయితే ఉంటాయి, అదైతే క్లియర్. అండ్ ఆ తర్వాత వార్ 2 సినిమా చాలా గట్టిగా ఆడేస్తుంది, అండ్ ఇవన్నీ ఉంటాయి చాలా. అది బేసిక్గా అది ఒక సీక్వెల్ ఫ్యాక్టర్ ఉంది, అండ్ హృతిక్ రోషన్ గారు ఉన్నారు, ఇవన్నీ ఉన్నాయి, అది వేరే విషయం. బట్ ఇక దేవరా 2 ఎలాగో ఆడుతుంది, ఎన్టీఆర్ గారిది నెల్సన్ గారి కాంబినేషన్లో వస్తున్న కమర్షియల్ సినిమా కూడా పీక్స్లో ఉంటుంది, ఇవన్నీ కూడా ఇంకా ఫ్యాంటాస్టిక్. కానీ డ్రాగన్ సినిమా అన్నిటికంటే చాలా స్పెషల్, ఎందుకంటే ఇది డెఫినెట్గా ఎన్టీఆర్ గారి గ్రాఫ్ని ఇప్పటి వరకు ఉన్నదానికంటే 3-4 రెట్లు పెంచుతుంది. అంటే అది హిందీ అనే కాదు, హిందీలో, తెలుగులో, తమిళ్లో, మలయాళం, కన్నడలో అన్ని చోట్ల కూడా ఆ గ్రాఫ్ని అమాంతం పెంచే కైండ్ ఆఫ్ సినిమా. ప్రశాంత్ నీల్ గారి టేకింగ్కి ఆల్రెడీ చాలా హ్యూజ్ అప్రిషియేషన్ ఉంది కదా, ఆ అప్రిషియేషన్ 2-3 రెట్లు పెరిగే కైండ్ ఆఫ్ సినిమా ఇది. అండ్ ఇండియన్ సినిమా ఇప్పటివరకు కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తుంటుంది. అంటే ఈ కైండ్ ఆఫ్ షార్ట్స్, ఈ కైండ్ ఆఫ్ టేకింగ్, ఈ కైండ్ ఆఫ్ స్క్రీన్ ప్లే, ఈ కైండ్ ఆఫ్ ఎలివేషన్స్, ఈ కైండ్ ఆఫ్ వావ్ మూమెంట్స్, గూస్ బంప్ సీన్స్, సంథింగ్ కొన్ని ప్లానింగ్స్ అయితే ఉన్నాయి కదా ఇప్పటి వరకు. బట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఓహో ఓకే ఓకే మనము ఇక మీదట ఇలాంటివి కూడా చెయ్యాలి, ఈ కైండ్ ఆఫ్ సీన్స్ లాంటివి మనం మన సినిమాల్లో పెట్టాలి అని రెఫరెన్స్ తీసుకుంటారు ఈ సినిమాకి. అంటే ఒక ట్రేడ్ మార్క్ సినిమా ఇది, ఇండియన్ సినిమాని కంప్లీట్గా మార్చేసే ఒక ట్రేడ్ మార్క్, ఒక బెంచ్ మార్క్ సినిమా ఇది. అంటే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది అబ్బా, అదైతే క్లియర్. అంటే ఇన్సైడ్ రిపోర్ట్స్ కొన్ని తెలుస్తున్నాయి, బేవత్సంగా ఉండబోతుందని రిపోర్టు. అంటే ఆ స్క్రిప్టింగ్ దగ్గర ఫైనలైజింగ్ దగ్గర ఉంటారు కదా కొంతమంది, సో వాళ్ళ ద్వారా బయటకు వచ్చే ఇన్ఫర్మేషన్స్ అవన్నీ కూడా తెలుస్తుంది. ఏంటంటే వాటి ద్వారా అరాచకం ఉండబోతుంది ఈ సినిమా. అండ్ ఆల్రెడీ బర్త్డే విషెస్ వాటన్నింటిలో, పోస్టర్లో వాటన్నింటిలో క్లియర్గా చూపించారు. అది రేడియేషన్, న్యూక్లియర్ ప్లాంట్, వీటి చుట్టూ తిరిగే కైండ్ ఆఫ్ సినిమా. సో అది కూడా మనం ఇప్పటివరకు చూడని కైండ్ ఆఫ్ అట్మాస్ఫియరే ఇండియన్ సినిమాలో. సో డెఫినెట్గా అది చాలా అంటే చాలా గ్రాండ్ స్కేల్లో కూడా ఉండబోతుంది సినిమా అనేది. బడ్జెట్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది, అదంతా కూడా క్లియర్గా తెలుస్తుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సినిమా మీద ఉన్న యాంటిసిపేషన్ చాలా ఎక్కువ. అంటే బేసిక్గా ఎన్టీఆర్ గారు ఒక నెక్స్ట్ లెవెల్ మాస్ యాక్టర్. సో ఆయన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో చూపించగలిగే కైండ్ ఆఫ్ మాస్ కమర్షియల్ ఎలివేషన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు. సో ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ స్టోరీ ఇన్ని సింక్ అయినప్పుడు ఇంకా సినిమా ఎలా ఉంటుంది చెప్పండి? బేసిక్గా అరాచకం ఉంటుంది కదా. సో అదే అంటున్నాను అనమాట. బట్ మైట్ బి కొంచెం లేట్ అవ్వచ్చు, 2026 జనవరి అంటున్నారు, కానీ నాకు నమ్మకం లేదు ద్వారా, ఏమీ అనుకోకు, నాకైతే ఆ టైంకి రాదనే నమ్మకం ఉంది నాకు. సో మైట్ బి టేక్ సమ్ టైం, మేబీ తర్వాత రావచ్చు, ఎప్పుడోకప్పుడు 2026లోనే వస్తుంది మ్యాక్సిమం. బట్ జనవరికి అయితే రాకపోవచ్చు అనిపిస్తుంది నాకైతే, ఎందుకంటే ఆ సెటప్, ఆ వరల్డ్ బిల్డింగ్ మొత్తం అంతా కూడా చాలా హ్యూజ్ అబ్బా అదైతే మాత్రం. సో చాలా అంటే చాలా పెద్ద సినిమా అవుతుంది. అండ్ ఈ సినిమా ఫస్ట్ పార్ట్కే, అంటే 2 పార్ట్లు ఈ సినిమా కూడా, ఫస్ట్ పార్ట్కే కొంచెం గట్టిగా వర్కౌట్ అయినట్టయితే ఈజీగా ఒక 1200 ఆ రేంజ్ కలెక్షన్స్ చూస్తాం మనం. అంటే మినిమం
కొంచెం గట్టిగా వర్కౌట్ అయితే మినిమం 1200 కోట్ల కలెక్షన్స్ చూస్తాం మనం. ఇంకా తర్వాత పార్ట్ 2కి ఇంకా స్కై ఈజ్ ద లిమిట్ అంతే ఇంకా. అది సిచ్యువేషన్. బేసిక్‌గా మధ్యలో గ్యాప్ అయితే ఉంటది ప్రశాంత్ నీల్ గారికి. ఎందుకంటే ఇప్పుడు 'సలార్ 2' తీయాలి ఆయన మళ్ళీ. ఆ తర్వాత 'కేజీఎఫ్ 3' తీస్తారు. ఆ తర్వాత 'డ్రాగన్ 2' ఉండొచ్చు నాకు తెలిసి. సో, కొంచెం టైం పట్టొచ్చు. ఆర్ మైట్ బి లేదంటే 'సలార్ 2' అయిన తర్వాత 'డ్రాగన్ 2' తీసి ఆ తర్వాత 'కేజీఎఫ్ 3' తీస్తే తీయొచ్చు. అంటే ఆయనకి ఏది కుదురుతుంది అనే దాన్ని బట్టి ఇంకా ఆయన అది తీసుకోవచ్చు నాకు తెలిసి. సో, నా ఎస్టిమేషన్ అయితే ఇలాగే ఉండొచ్చు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు 'డ్రాగన్' ఫస్ట్ పార్ట్ వచ్చిన తర్వాత 'సలార్' సెకండ్ పార్ట్ వస్తది. 'సలార్' సెకండ్ పార్ట్ అయిపోయాక 'డ్రాగన్' సెకండ్ పార్ట్. ఆ తర్వాత 'కేజీఎఫ్ 3'కి వెళ్తారనుకుంటున్నాను నేనైతే. అండ్ ఏమైనా కనెక్షన్ ఉంటాదేమో, ఉంటే బాగున్నేమో అనే కైండ్ ఆఫ్ ఫీల్ అయితే వస్తుంది ఖచ్చితంగా. అందులో నో డౌట్. అంటే హీ హ్యాడ్ ద బిగ్గెస్ట్ హీరోస్ అబ్బా! అతను తీసిన 2 సినిమాలు అంటే ఒకటి 'యష్' గారితో, ఇంకోటి 'ప్రభాస్' గారితో తీశారు కదా! ఆ ఇద్దరు గూడా ఇప్పుడు చాలా పెద్ద స్టార్స్. 'ప్రభాస్' గారు ఈజ్ హ్యూజ్. అండ్ 'యష్' గారు కూడా చాలా పెద్ద కటౌట్ అండ్ చాలా పెద్ద స్టార్ ఆయన కూడా 'కేజీఎఫ్ 2' తర్వాత. సో, ఇద్దరు సాలిడ్ కటౌట్స్ అండ్ 'ఎన్టీఆర్' గారు నెక్స్ట్ లెవెల్ యాక్టర్, నెక్స్ట్ లెవెల్ కటౌట్ మనిషి. మొత్తం ముగ్గురు గూడా ఏమంటే ఒక సాలిడ్ ఆహ్, యాక్టింగ్ జోన్ వస్తది మనకి. అంటే ఒక సాలిడ్ పర్ఫార్మెన్స్ జోన్ క్రియేట్ అవుతది అక్కడ మనకి. మొత్తం ముగ్గురు గూడా ఓ చోట చేరితే. ఇంకా అదే అంటున్నా కదా! ఇంక అప్పుడు ఆ సినిమా అసలు ఎంత పెద్దగా ఉంటదంటే, దాన్ని ఇంకా ఎస్టిమేట్ కూడా చేయలేం. ఒకవేళ వీళ్ళందరూ కలిపి ఒక సినిమా గనక వచ్చినట్టయితే. అంటే హీ హ్యాడ్ దట్ స్కోప్ గదా! ఇప్పుడు 'రాకీ', 'దేవ' అండ్ ఇప్పుడు 'డ్రాగన్‌లో' ఎన్టీఆర్ గారిది ఏదో పేరు ఉంటది. ప్రస్తుతానికి ఏం కన్ఫర్మ్ కాలేదు. సో, ఇవన్నీ కూడా ఏంటంటే ఆబ్వియస్‌లీ ఒక హ్యూజ్ కైండ్ ఆఫ్ యాంటిసిపేషన్ తీసుకొనొస్తది. ఆ ఎక్సైట్‌మెంట్ తీసుకొనొస్తది. ఇవి గనక కలిసినట్టయితే. నిజంగా అప్పుడింక అసలు ఊహలకు అందదు ఈ సినిమా. బట్ ఇప్పుడు గూడా ఇంక ఇది చాలా పెద్ద సినిమా ఇది. డెఫినెట్‌గా దీని ఫస్ట్ పార్ట్ కరెక్ట్‌గా గట్టిగా వర్కౌట్ అయితే 1200 కోట్లు ఈజీగా కలెక్ట్ చేస్తది. అండ్ సెకండ్ పార్ట్ ఈజీగా 1800 వరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంటది. ఒకవేళ గట్టిగా వర్కౌట్ అయితే మాత్రం సినిమా. డెఫినెట్‌గా చాలా బావుంటదనే కైండ్ ఆఫ్ సూచనలైతే ఉన్నాయన్నమాట ఈ సినిమా విషయంలో. సో, వెయిటింగ్ ఈ సినిమా కోసం. అండ్ ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇవాళైతే స్టార్ట్ అయింది. సో, షూటింగ్ అయితే ఫైనల్‌గా మొదలైంది. ఇంకా ఇవాల్టి నుంచి ఇంకా మెల్లిమెల్లిగా షెడ్యూల్స్ అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అండ్ 'ఎన్టీఆర్' గారు మెల్లిగా జాయిన్ అవుతారు షూట్‌లో. అండ్ ఇంకో పక్క 'వార్ 2' నడుస్తోంది కదా ఆయనది. అది అయిపోయిన తర్వాత దీనికి జాయిన్ అవుతారు. 'వార్ 2' బేసిక్‌గా చాలా పెద్దగా సక్సెస్ అవుతది సినిమా. అందులో నో డౌట్. ఎందుకంటే అది అక్కడ 'హృతిక్ రోషన్', ఇక్కడ 'ఎన్టీఆర్' గారు కలిపి పుల్ చేసే నంబర్స్ చాలా పెద్దగా ఉంటాయి. డే 1 నంబర్స్ చాలా హ్యూజ్ ఉంటాయి. అందులో నో డౌట్. అండ్ డే 1 అనే కాదు. ఆ సినిమాకి లాంగ్ రన్‌లో కలెక్షన్స్ కూడా చాలా గ్రాండ్ స్కేల్‌లో ఉంటాయి. ఒక్క హిందీ నుంచే ఈజీగా 1000 కోట్లు క్రాస్ చేయగలిగే కైండ్ ఆఫ్ సినిమా అది. తెలుగు నుంచి కూడా ఈజీగా ఒక 300 కోట్లు క్రాస్ చేయగలిగే సినిమా అది. అండ్ తమిళ్ మార్కెట్ అండ్ వేరే మార్కెట్స్‌లో కూడా చాలా హ్యూజ్ కలెక్షన్స్ వస్తాయి దానికి. అందులో నో డౌట్. సో, ఈజీగా 1500 కోట్లు కొట్టగలిగే స్టామినా ఉన్న సినిమా. ఈజీగా 1500 కోట్లు కొట్టగలిగే స్టామినా ఉన్న సినిమా. సో, 'ఎన్టీఆర్' గారి మార్కెట్ అదొకటి ఇంకా పెరుగుతది. ఇంకా పెద్దదవుతది. అండ్ తర్వాత 'డ్రాగన్' రిలీజ్ అవుతది. ఇంకా దానికి ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ విధ్వంసం. ఆ తర్వాత 'దేవరా 2'. 'దేవరా 2'కి కూడా మార్కెట్ పెరుగుతది దీనివల్ల. వీటన్నిటి వల్ల కూడా. అండ్ తర్వాత 'నెల్సన్' గారి సినిమా. సో, చెప్తున్నా గదా! చాలా అంటే చాలా పెద్ద లైనప్ ఉంది. బట్ వాటన్నిటిలోని కూడా మోస్ట్ ఇంపార్టెంట్ సినిమా 'డ్రాగనే'. ఎందుకంటే 'డ్రాగన్' సినిమా అనేది డెఫినిట్‌గా ఒక బెంచ్ మార్క్ ఇండియన్ సినిమాకి. అది ఖచ్చితంగా అర్థమైపోతుందది. మైట్ బి ఆ గ్రే షేడ్స్ తర్వాత ఆ బ్రూటల్ ఇవన్నీ కూడా కొంచెం ఇంతకుముందు క్యారెక్టర్స్‌లో చూసినట్టు అనిపిస్తది ప్రశాంత్ నీల్ గారి సినిమాల్లో. బట్ ఇది అంతకు మించి ఏదో 'ఐ' సినిమాలో డైలాగ్ ఉంటది కదా! అంతకు మించి అని చెప్పి అలాగే ఉంటది సేమ్ ఇది గూడా. డెఫినిట్‌గా చాలా అంటే చాలా పెద్ద సినిమా ఇదైతే మాత్రం. సో, వెయిటింగ్ ఈగర్‌లీ. వస్తే సంతోషమే 2026 జనవరికి. బట్ నాకైతే రాదనే నమ్మకం నాకైతే మాత్రం. ఏమో మరి ఎందుకంటే బేసిక్‌గా ప్రశాంత్ నీల్ గారు చాలా ఎక్కువ టైం తీసుకుంటారు. అండ్ చాలా పర్ఫెక్ట్‌గా రావాలనుకుంటారు. అన్నీ చేస్తారాయన. సో, అందువల్ల ఏంటంటే కొంచెం టైం పడతది ఖచ్చితంగా. ఇప్పుడు బేసిక్‌గా మనకి ఒక 1 ఇయరే కదా ఉంది. సో, ఈ 1 ఇయర్‌లో మళ్ళీ 'ఎన్టీఆర్' గారు 'వార్ 2'కి షూట్‌కెళ్తూ ఉండాలి. అండ్ దీనికి వస్తూ ఉండాలి. అండ్ రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి. తర్వాత చాలా హెవీ రేంజ్‌లో నాకు తెలిసి వీఎఫ్ఎక్స్ వర్క్ అయితే ఉంటది. ఎందుకంటే ఇదేదో న్యూక్లియర్ బ్లాస్ట్ రిలేటెడ్ సినిమా అనిపిస్తోంది నాకైతే. సో, అంత పెద్ద కాన్సెప్ట్ అంటే ఇంకా ఆబ్వియస్‌లీ దానికి వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువే కావాల్సి ఉంటది. సో, దానికి కొంచెం టైం పట్టొచ్చు నాకు తెలిసి.
సలార్ విషయంలోనే ఆయన చాలా జాగ్రత్తలు తీసుకొని కొంచెం లేట్ చేశారు. బేసిక్‌గా సెప్టెంబర్‌లో అనుకోని డిసెంబర్‌కి పోస్ట్‌పోన్ చేసి రిలీజ్ చేశారు. సో, నాకు తెలిసి యూనో ఈసారి లేట్ అవుతది. అండ్ ఇంకోటి క్లాష్ ఉండకూడదని అనుకుంటారు వాళ్ళు. ఏ ఇండస్ట్రీ అయినా సరే మాక్సిమం. సో, క్లాష్ లేకుండా రావడానికే మాక్సిమం ప్రయారిటీ ఇస్తారు. ఎస్పెషల్లీ తెలుగు, హిందీ, కన్నడ ఈ 3 ప్రాంతాల్లో వీలైతే తమిళ్ అక్కడ కూడా క్లాష్ లేకుండా రావడానికే మాక్సిమం ప్రయారిటీ ఇస్తారు. సో, అవన్నీ ఉంటాయి. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటారు కాబట్టి పొంగల్‌కి తమిళనాడులో బేసిక్‌గా అక్కడ ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుంది. విజయ్ దళపతిది. విజయ్ దళపతి సినిమా ఫైనల్ సినిమా ఏదైతే 'దళపతి 69' ఉందో అది బేసిక్‌గా అదే జననాయకన్ సారీ. అది జననాయకుడు నాకు తెలిసి మన దాంట్లో. సో, అది సంక్రాంతికే రిలీజ్ అవుతుందనమాట 2026. సో, అది కాంపిటీషన్ ఉంటది. సో, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో, బేసిక్‌గా ఇలా పెద్ద హీరోలవన్నీ కూడా ఈవెంట్ సినిమాలు కదా! సో, వాళ్ళది ఎప్పుడొస్తే అప్పుడే పండగ. సో, ఇంకా నో డౌట్ కాబట్టి నాకు తెలిసి వేరే మంత్‌లోనే రిలీజ్ చేస్తారనుకుంటున్నా. లేదంటే ఉగాది టైంకి ఎప్పుడో రిలీజ్ అవ్వచ్చేమో. అన్నీ బాగుంటే జనవరికొచ్చేస్తే హ్యాపీ. బట్ అవ్వదని నా ఫీల్. ఎందుకంటే ఆయన చాలా పర్ఫెక్ట్‌గా తీయాలనుకుంటారు. మనకు కావాల్సిన బెస్ట్ అవుట్‌పుట్ ఆన్ టైంకి రావడం కాదు. ఒక 3, 4 నెలలు లేట్ అయినా పర్లేదు కదా! సో, అదనమాట పాయింట్. సో, దానివల్ల ఎప్పుడొచ్చినా ఓకే గానీ, మొత్తానికి మాత్రం డెఫినెట్‌గా బ్లాస్ట్ అయితే ఉంటది. ఫైనల్‌గా ఎప్పుడొచ్చినా కూడా. సో, అది సిట్యుయేషన్. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. ఫైనల్‌గా ఈ సినిమా షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. సో, ఆ విధ్వంసం కోసం ఎదురు చూస్తూ ఉంటాం అందరం గూడా. సో, థాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రి అక్కడొచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.